హిందీ నెమ్మదిగా చదువుకుంటూ ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర, విశారద, హ్మ్. ప్రవీణ. ప్రవీణ్ అంటే బిఏతో సమానం. అవునండి. ట్రైనింగ్‌కి వెళదాం అనుకుంటే జనరల్ సర్టిఫికేట్ కావాల్సొచ్చింది. ఓహో! ప్రైవేట్‌గా ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ కట్టాను. దాంతో పాస్ అయినాను. పాస్ అయిన తర్వాత ట్రైనింగ్‌కి వెళ్ళటానికి ఇంట్లో ఒప్పుకోలే. అప్పటిదాకా నేను చదువుతున్నది తెలీదసలు. కానీ ఆ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ట్రైనింగ్‌కి వెళ్ళాలి అని అప్పుడు ఆయనకి చెప్పక తప్పల. ఆ! అప్పుడు చెప్తే ట్రైనింగ్ పంపించలే ఆయన. అయ్యో! పంపించకపోతే తర్వాత ట్రైనింగ్ మానేసిన. ప్రచారక్ ట్రైనింగ్ మానేశాను కానీ తర్వాత ఎంఏ చదివాను హిందీలో. ఓహో! హ్మ్. ఇప్పుడు ప్రవీణ్ అంటే బిఏతో సమానం. అవునండి. తర్వాత సాహిత్యరత్న అది చదివాను. అది అయిపోయిన తర్వాత ఇది ఆంధ్ర యూనివర్సిటీది కట్టాను. ఇంటర్మీడియేట్ కట్టాను. మా రోజుల్లో ఏముండేదంటే ఇట్లా కట్టే వాళ్ళకి గ్రూప్ లేకుండా ఇంగ్లీషు, తెలుగు ఇంకోటేదో ఒక సబ్జెక్టే. ఆ 3 రాస్తే మనకి ఇంటర్మీడియేట్ అయిపోయినట్టు. అయిపోయినట్టే. ఒకే సంవత్సరం అప్పుడు. 2 ఏళ్ళు కాదు. అదయిన తర్వాత బిఏ కట్టాను ప్రైవేట్‌గా. ఓకే. తర్వాత ఎంఏ కట్టాను. ఇది ఎంఏ, అది ఎంఏ, డబుల్ ఎంఏ అయింది. అయిన తర్వాత తెనాలి జేఎంజే కాలేజీలో హిందీ లెక్చరర్‌గా చేరాను. ఒప్పించారు మొత్తానికి.